వీళ్ళ దాంట్లో ఉమ్, వీళ్ళ వల్ల బాబు గారికి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగం కానీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంత తలనొప్పి ఇంకోటి లేదు ఆయనకి. ఉమ్, వీళ్ళతోనే ఉమ్, పెంట. ఇప్పుడు ఆ సాంబా మాట్లాడేదో, వెంకటకృష్ణ మాట్లాడేదో, వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూడండి. తుఫాన్ అటు తరిమేస్తాం, ఇటు తరిమేశారు. ఇట్లాంటి మాటల ఉమ్. వలన ఆయన కామెడీ అయిందా, ప్రయోజనం అయిందా బాబు గారికి? లేదు. అంటే ఇప్పుడు ఓవర్ ఇట్లాంటి క్రెడిట్ ఇద్దాం దిక్కుమాలిన వార్తలు అనుకుంటారు రాయడం పాపం. వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా దాంట్లో? ఉమ్, ప్రతిదానికి ఒకటి అంటగట్టేసి ఏదేదేదో చెప్పేసేసి ఉమ్, గవర్నమెంట్ డెవలప్మెంట్ గురించి అతిగా రాసినా కూడా ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అది రాస్తారు. అవును. ఏది ప్రతిపక్షాన్ని తిడతా రాయడం. ప్రతిపక్షాన్ని పార్టీ ఉమ్. తిట్టాలి, మధ్యలో నువ్వే వాడు గొట్టంగాడివి పేపర్ తిట్టడం ఏంటి? మొన్న ఆ మధ్య నెల్లూరులో ఒక మహిళా నాయకురాలని ఇలాగే రాశారు. ఆమె మొత్తం చక్రం తిప్పారు. ఓకే, ఆమె చివరి బయటకు వచ్చారు, అది పెద్ద కేసు అయింది, ఇష్యూ అయింది. అంటే లోపాలను ఎత్తి చూపిస్తున్నారా, లేదంటే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారా? ఇలాంటి అధికారులని నిజంగా బయటికి తీసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఏమీ ఉండదండి ఇవన్నీ. ఇప్పుడు అమ్మాయిది ఏమైందని కేసు ఉమ్, ఉమ్, అరెస్టు అయిపోద్ది, బయటకు వద్ది, మళ్ళీ అమ్మాయి అక్కడే కూర్చుని వార్నింగ్లు ఇస్తుంది. ఆడేసేస్తాం, ఉమ్. ఇన్నేసేస్తాం అని చెప్పేసి. అదే అదే. ప్రాక్టికల్గా ఉమ్, ఇవన్నీ ఏంటంటే జస్ట్ దాన్ని ఏమంటారు, కవరప్ కథలు తప్పించి ఏం లేవు పేపర్లో. ఇది ఉమ్, మామూలు రైడు స్టే, ఉమ్, ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని చూస్తారు అన్ని చోట్ల. ఉమ్, ఏమి ఉమ్. ఎక్కడా కూడా లక్షల్లో రాలేదు. 10,000 నుంచి 75,000 అంటే చాలా చిన్న బేరమని అర్థం. రిజిస్ట్రేషన్ ఉమ్. ఆఫీసులో అంత తక్కువ అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ జరగట్లేదని అర్థం. అంటే వ్యాపారాలు సరిగ్గా అదే అదే. జరగట్లేదని అర్థం, ఒక రకంగా చెప్పాలంటే. అది అది వీళ్ళు అవును. దీనికి ఏదో ఉమ్, లింకులు రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ఉమ్. పాయింట్ అలా ఏంటంటే ఏసీబీతో నువ్వు యాక్షన్